హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మేము మొన్న డీమార్ట్కి వెళ్ళిన రోజు తీసిన వ్లాగ్ అండి. కొన్ని ఐటమ్స్ అవసరం అయ్యేది ఉంటే తీసుకొద్దామని డీమార్ట్కి అయితే మేము వెళ్ళాము. సో ఐటమ్స్ అయితే అన్నీ అయితే అవైలబుల్ ఉంటాయి, కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. పర్లేదు, మేము రెగ్యులర్గా ఇక్కడే తీసుకుంటాం కాబట్టి ఇక్కడే తీసుకుంటాం అనమాట. సో క్రౌడ్ కూడా బాగానే ఉండే. ప్లస్ ఇంకొకటి డీమార్ట్లో వీడియో తీయలేరు కాబట్టి స్మాల్ క్లిప్స్ అయితే తీసి యాడ్ చేస్తున్నాను. సో క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు, పర్లేదు. అంటే కొంచెం తక్కువగా ఉన్నారు, పర్లేదు, ఓకే. సో నేనైతే అన్ని ఐటమ్స్ అయితే నాకు యూజ్ అయ్యే అవసరం అయ్యే ఐటమ్స్ అన్నీ వెతికి తీసుకుంటున్నాను. సో ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ తీసుకున్నాక అయితే బయటకు వెళ్దాం అనేది ప్లాన్ ఉంది. సో ఇక్కడైతే మనం డీమార్ట్లో ఫస్ట్ షాపింగ్ కంప్లీట్ చేద్దాం. ఇదైతే మా పిల్లల కోసం డ్రాయింగ్ స్కెచ్ సెట్ తీసుకున్నాను, సమ్మర్ కదా ఇంట్లో ఉన్నారని చెప్పేసి. సో ఇది తీసుకున్నాను. సో ఇది తీసుకున్నాక నెక్స్ట్ ఇది ఎరేజర్స్ అంట, ఐస్ క్రీమ్ షేప్లో ఉన్నాయి. ఇవి కూడా ఆడుకుంటారు, యూజ్ అవుతాయని తీసుకున్నాను. సో ఐటమ్స్ అన్నీ అయితే తీసుకొని ఇక్కడైతే బిల్డింగ్ అయితే చేపిస్తున్నాం డీమార్ట్లో. సో చూడండి, కౌంటర్స్ ఫుల్గానే ఉన్నాయి. మేమైతే ఈ కౌంటర్ దగ్గర ఆగాము. ఇక్కడైతే బిల్ చేపిస్తున్నాం. బిల్లింగ్ కూడా అయింది. ఇక బయటకు వచ్చేసాము. రెస్టారెంట్కి అయితే వచ్చాము లంచ్ చేద్దామని చెప్పేసి. మేమైతే క్రీటుంగా ట్రైన్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడ టుడే స్పెషల్ అనేసి ఇక్కడ బోర్డు అయితే ఉంది కదా. సో ఇది మేము ఈ రెస్టారెంట్కి రావడం ఈ 6th టైం అనమాట. సో ఫ్రంట్ సైడ్ అంబియన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. డెకోర్ బాగానే ఉంటుంది, పర్లేదు, ఓకే. ఇదంతా ఫ్రంట్ సైడ్ అనమాట. ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది. సో ఇదంతా కూడా ఫ్రంట్ సైడ్ అలా చూపిస్తున్నాను ఒకసారి ఎలా ఉంటుందని రెస్టారెంట్. సో ఇదంతా కూడా ఫ్రంట్ సైడ్ అనమాట. ఇది ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది. మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇదంతా కూడా ట్రైన్ రెస్టారెంట్ కాబట్టి ఈచ్ టేబుల్కి ఇలా ట్రాక్ అయితే ఉంటుంది. ట్రైన్స్ కూడా ఈ రెస్టారెంట్కి అయితే 3-4 అలా ఉంటాయి ట్రైన్స్. సో ఇక్కడైతే మేము నచ్చిన ప్లేస్ కోసం చూస్తున్నాం. నచ్చిన ప్లేస్లో కూర్చుందామని చెప్పేసి చూసి ఇక్కడైతే మాకు నచ్చింది, ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ చూడండి 3-4 ట్రైన్స్ అలా ఉన్నాయి, ట్రాక్స్ ఉన్నాయి. అది ఫుడ్ ఆర్డర్ పెట్టగానే ట్రాక్ మీదకైతే ట్రైన్ ఫుడ్ తీసుకొస్తుంది అనమాట. సో అంబియన్స్ చూడండి ఇలా ఉంటుంది రెస్టారెంట్ మొత్తం. అలా ఒకసారి తీసాను అనమాట. ఇదైతే మెనూ కార్డ్ అనమాట రెస్టారెంట్ది. పర్లేదు, బాగానే ఉన్నాయి స్పెషల్స్. సో మాకు నచ్చిన అయితే మేము ఆర్డర్ పెట్టుకున్నాం డిఫరెంట్గా. సో నెక్స్ట్ అయితే ఇలా రెస్టారెంట్ మాత్రం ఇట్లా సిగ్నల్ రాగానే మనకి ట్రైన్ అయితే ఫుడ్ పట్టుకొని వచ్చేస్తుంది. ఆర్డర్ పెట్టినాక 20-25 మినిట్స్కి అయితే వస్తుందండి. సో చూడండి, ఇదంతా కూడా డెకర్ అనమాట. పైన కూడా చేశారు ఇట్లా లీవ్స్ లాగా అలా పెట్టారు, ట్రీస్ లాగా, ప్లాంట్స్ లాగా. సో ఇది చూడండి, ఈచ్ టేబుల్కి ట్రాక్ ఉంది, సిగ్నల్ సిస్టమ్ ఉంది, కంపార్ట్మెంట్ లాగా ఉంది. ఇట్లా మనకి సేమ్ ట్రైన్ రైల్వే స్టేషన్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో ట్రైన్ చూడండి అలా ఫుడ్ తీసుకొని వస్తుంది అనమాట. సో ఫుడ్ తీసుకొని రాగానే మనకైతే సర్వ్ చేస్తారు. సో ఇదైతే వేరే ట్రాక్ పైకి వెళ్తుంది. నేను అలా నార్మల్గా షూట్ చేశాను, అదంతా ఎలా తిరుగుతుంది ట్రైన్ అని చెప్పేసి షూట్ చేస్తున్నా. సో చూడండి, ఇక్కడైతే ఇదైతే మనకి టిష్యూ పేపర్ మీద కూడా ఇది ట్రైన్ రెస్టారెంట్ అయితే ఇలా ఉంది. సో ఇక్కడైతే మనకి ప్రతి ట్రైన్ కూడా ట్రాక్ పై నుంచే వెళ్తుంది అనమాట. సో మనమైతే ట్రాక్ అయితే టచ్ చేయొద్దు. పిల్లలకైతే చాలా ఎంటర్టైన్గా ఉంటుంది. మేమైతే ఇక్కడ మటన్ స్పైసీ ఫ్రై అయితే పెప్పర్ ఫ్రై ఆర్డర్ పెట్టుకున్నాము, వచ్చింది. సో అది మనము ఆ ఫుడ్ తీయగానే ట్రైన్ అయితే బ్యాక్కి వెళ్ళిపోతుందండి. సో చూడండి, ఇక్కడైతే టేబుల్ పైన ఆగిపోయింది ట్రైను. సో ఇక్కడైతే మనకు వాళ్ళు ఫుడ్ తీయగానే ట్రైన్ బ్యాక్కి వెళ్ళిపోతుంది మళ్ళీ. ఇదైతే మటన్ స్పైసీ పెప్పర్ ఫ్రై అనమాట. బాగానే, పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది. సో ఇలా 4 ట్రైన్స్ లాగా ఉన్నాయండి ఈ రెస్టారెంట్ మొత్తం. ఇవే సర్వ్ చేస్తాయి మొత్తం. చూడండి, ఇక్కడైతే మనం ఫుడ్ తీయగానే వెళ్ళిపోతాయి బ్యాక్, ఇంకా అవి ట్రైన్ అయితే బ్యాక్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడైతే మనం వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాము, ప్లస్ డ్రింక్ కూడా చెప్పుకున్నాము. ఇదైతే స్టార్టర్ అనమాట. సో నెక్స్ట్ అయితే మనం ఇక్కడ రాగి సంకటి, నాటుకోడి పులుసు అయితే చెప్పుకున్నాం. ట్రైన్ చూడండి మళ్ళీ వచ్చింది. సో ఆ ఫుడ్ తీసి పెట్టగానే ట్రైన్ అయితే బ్యాక్కి వెళ్ళిపోతుంది. సో కొంచెం వెరైటీగా ఉంటుందని ఈసారి అయితే రాగి సంకటి, మటన్, నాటుకోడి పులుసు అయితే తీసుకున్నాము. సో టేస్ట్ అయితే పర్లేదు, ఓకే, ఫైన్, బాగానే ఉంది. సో ఇక్కడైతే ఫుడ్ అయితే తీయగానే ట్రైన్ అయితే బ్యాక్కి వెళ్ళిపోతుందండి. సో చూడండి, బ్యాక్ అయితే ఇలా ట్రైన్ వెళ్ళిపోతుంది. సో మేమైతే పర్లేదు, చిల్ అయ్యాం కాసేపు అలా ఫుడ్ తినుకుంటూ చూసుకుంటూ. ఈ పిల్లలకైతే ఈ రెస్టారెంట్ చాలా బాగుంటుందండి. మేమైతే ఇక్కడ ఫినిష్ చేస్తున్నాము. ఫస్ట్ స్టార్టర్ ఫినిష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రాగి సంకటి, నాటుకోడి పులుసు తిందామని. ఇప్పుడైతే రాగి ముద్ద అయితే వేస్తున్నారు. ఈ రాగి ముద్ద వేసిన తర్వాత నెక్స్ట్ నాటుకోడి పులుసు వేసుకొని అయితే మనం తినాల్సి ఉంటుంది. అంబియన్స్ చూడండి ఎలా ఉందో. మేమైతే చిల్ అవుతూ తినుకుంటూ అలా నేనైతే కాసేపు అట్లా వీడియో అయితే లైట్గా తీశాను. ఎక్కువ కూడా తీయలేకపోయాను, ఎందుకంటే మనం కూడా టైం అక్కడ స్పెండ్ చేయాలి కదా, అన్ని వీడియోస్తో నవ్వదు కదా అని చెప్పేసి. సో అంబియన్స్ అయితే ఇలా ఉంటుంది రెస్టారెంట్ మొత్తము. చూడండి, మేము వెళ్ళినప్పుడు కూడా పర్లేదు, బాగానే ఉన్నారు ఇక్కడ. సో ఇదైతే ఇదండి, వేరే ట్రాక్ పైకి అయితే అలా వెళ్తుంది. సో ఇక్కడ ఫినిష్ చేసుకుని అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇది చూడండి, బర్డ్స్ అలా పావురాలు వెళ్తున్నాయని చెప్పేసి తీశాను. ఇదేనండి ఈ వ్లాగ్. ఓకే, థ్యాంక్ యూ గాయ్స్, బై.